నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ సరళిని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ చైతన్యరెడ్డిలు పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో కలెక్టర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అనంతరం దోమకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఓటింగ్ సరళి ఏర్పాట్లపై ప్రెసిడింగ్ సెక్టోరల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలోని పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ విక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కోసం ఓటింగ్ నడుస్తుంది. టోటల్ 41 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 13 కామన్ పోలింగ్ స్టేషన్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఓటింగ్ కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓటింగ్ ఇప్పుడు పీస్ఫుల్గా నడుస్తుంది. ఎంసీసీ టీమ్స్ యాక్షన్లో ఉన్నాయి. తర్వాత I request all voters to come and use their right to vote. Voting 8 AM to 4 PM వరకు ఉంటుంది. సో 4 PM వరకు ఓటింగ్ చేయాలి. అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో 8 యూత్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్ దగ్గర మనము స్టాటిక్ బందోబస్తు అంటే పోలింగ్ స్టేషన్స్ దగ్గర అండ్ లొకేషన్స్ ఎక్కువ ఓటర్స్ ఉన్న దగ్గర అడిషనల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ పోల్ 4 o'clock క్లోజ్ అయిన తర్వాత పోల్డ్ మెటీరియల్ అంతా ఇట్ హ్యాస్ టు గో టు కరీంనగర్ రిసెప్షన్ సెంటర్. ఆర్మ్డ్ ఎస్కార్ట్ తోటి అక్కడికి పంపడం జరుగుతుంది. సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు కమ్ అండ్ కాస్ట్ ఎంతమంది. భారత ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. మంచి వ్యక్తులను గుర్తించి ఎన్నుకోవాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మంచి వ్యక్తులను గుర్తించి ఎన్నుకోవాలని పట్టభద్రులకు, యువతకు విజ్ఞప్తి చేశారు.
ఉడికాల బాలచంద్రం ఇటీవల కూతురి పెళ్లి పందిరిలోని గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాలచంద్రం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు. అంతకుముందు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధమని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ ఓటర్ స్లిప్పులను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం. అందరూ బాధ్యతతో వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు. చదువుకున్న వారు మేధావులు ఎంత పని ఉన్నా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకొని సాధారణ ఓటర్లకు మార్గదర్శకులుగా నిలవాలని ఆయన కోరారు. ఎట్టి పరిస్థితులలో ఓటును వృధా చేయవద్దని సూచించారు. జిల్లా మరియు కామారెడ్డి టౌన్లో చాలా భారీగా ఓటింగ్కు తరలి వస్తున్నారు. కొంచెం లేట్ అయింది. నిన్న శివరాత్రి మహాశివరాత్రి ఉండే కాబట్టి కొంచెం లేచి రావడం లేట్ అయింది. కానీ మంచి పికప్ తీసుకొని చాలామంది ఓట్లు వేస్తున్నారు. ఇది మంచి పరిణామాలు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కూడా ఓట్ వాల్యూ తెలుసు. అందుగురించి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ నా తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి, కాంగ్రెస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అమరంటే దీపధూప నైవేద్యాలతో బోలా శంకరుడికి విశిష్ట పూజలు చేశారు. విద్యుత్ దీపాల కాంతులతో శైవ క్షేత్రాలలో నూతన శోభ సంతరించుకుంది. ఉపవాస దీక్ష విరమించిన భక్తులకు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కిష్టమ్మ గుడిలో మహాశివరాత్రి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి వేద పండితులు శివకేశవులకు అర్చనలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దీనిని జీర్ణోద్ధరణ చేసి దీనికి 14 సంవత్సరాలు కాబడుతుంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి దేవతామూర్తులను మరి ఈ యొక్క కిష్టమ్మ గుడి అనే గుడి ఉన్నదని కామారెడ్డిలో ఎవరికి కూడా తెలియలేని ఆనాటి కిష్టమ్మ గుడిని మరి గత 13-14 సంవత్సరాల నుండి ఈ గుడిలో విగ్రహాలు ప్రతిష్టాపన చేయబడినది. మరి ఆనాటి నుండి ఈనాటి దాకా ఈ యొక్క రథాకారుల పరిపాలన ఉన్నప్పటి నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ శివాలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, బిల్వార్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. రాత్రంతా జాగరణ చేసిన భక్తులు వేకువజామున స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుని ఉపవాస దీక్ష విరమించారు. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ, పత్రం నమః శివాయ, ధూపం నమః శివాయ, దీపం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. విద్యానగర్ కాలనీలో ఉన్న సాయిబాబా గుడిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజు శివరాత్రిని పురస్కరించుకొని నిన్నటి రోజు రాత్రి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దానికి అనుబంధంగా ఈరోజు ఈ అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. దాదాపుగా 500 నుంచి 700 మంది భక్తులు ఈరోజు అన్నప్రసాద వితరణలో పాల్గొనడం అనేది గర్వించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో కూడా కామారెడ్డి పట్టణంలో సాయిబాబా టెంపుల్కి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తజన సమూహం కూడా ఎక్కువ సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ బాబా గారి గాయత్రి మాత మహాశివరాత్రి సందర్భంగా దుర్గా ఆదర్శ మహిళా మండలి ఆధ్వర్యంలో ఉగ్రవాద వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే పల్వంచలోని అనాథాశ్రమంలో అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. గత 25 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆదర్శ మహిళా మండలి సభ్యులు తెలిపారు. మండలి స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాల సందర్భంగా ఈరోజు శివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ అనాథ పిల్లలకి ఫ్రూట్స్ పంచాలని నిర్ణయించుకున్నాము. సహకారం వల్ల ఇక్కడ నడుస్తుంది మా మహిళా మండలి కూడా. మేము కూడా ఇక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జై శ్రీరామ్, జై వాసవి. మాది దుర్గా ఆదర్శ మహిళా మండలి. మా మహిళా మండలి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి కూడా అందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ అందరి సపోర్ట్ వల్ల చేయగలుగుతున్నాము. అయితే ఇప్పుడు 25 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమానికి వచ్చినాము. వచ్చి ఇక్కడ అందరికీ వృద్ధులకు ఫ్రూట్స్ పంచడం జరిగింది. జై శ్రీరామ్. జిల్లా కేంద్రంలోని క్యాసంపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం పల్లకి సేవ తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీపం నమః శివాయ, ధూపం నమః శివాయ, గంధం నమః శివాయ, పుష్పం నమః శివాయ. వింధ్య పర్వతుని అమిత భక్తిని శివుడు మెచ్చి కరుణించే శివ ఓం నమః శివాయ. అమరేశ్వర ఓంకారలింగములు భువిని వెలసి అలరించే హర ఓం నమః శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, భావం నమః శివాయ, గానం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఇక్కడ పురాతనమైనటువంటి శివాలయం ఉన్నది. సుమారు మా గ్రామంలో 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివాలయము. మరి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అనేటువంటిది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎవరైనా ఏ కోరికలైనా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతున్నాయి. మరి
మరి ఆ నమ్మకంతోనే భక్తులు ఈ కామారెడ్డి చుట్టుపక్కల కామారెడ్డి జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో పెద్ద సంఖ్యలో భక్తులు అంటే రావడం జరుగుతుంది. మరి మా శివాలయానికి సుమారు 450 సంవత్సరాల చరిత్ర కలిగింది. అలాగే ఈ యొక్క పత్తి ఏకబిల్లం అనేటువంటిది ప్రత్యేకత ఉంది. ఈ ఏకబిల్లము ఆ కోరికలైనటువంటివి నెరవేరుతాయని నమ్మకం కొద్దీ ఆ ఏకబిల్లాన్ని సోమవారం కానీ ఇతర భక్తులు కానీ ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 0846. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉపవాస దీక్షలు చేపట్టి దగ్గరలోని శివాలయాలకు వెళ్లి శివార్చన చేశారు. శివలింగాలకు రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి మహోత్సవాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో శైవక్షేత్రాలని భక్తులతో కిటకిటలాడాయి. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల మధ్య ఆలయాలు మెరిసిపోతున్నాయి. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్ష విరమించిన భక్తుల కోసం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా తాబే మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చల మధ్య శివపార్వతుల కళ్యాణం కళ్ళ పండలా జరిపించారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నమస్కారం చేసుకుని
పరమశివుడు. ఓం బృహత్సామ క్షత్ర పుత్రస్తి నిర్దిష్ట బాలస్వరుడం ప్రవీణం ఇంద్రస్తే పార్వతీ పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరుడు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. కళ్యాణాన్ని పాల్గొందే కాదు, పరమశివ గోత్రము పరమశివ శర్మో నమస్తే. స్వామివారి యొక్క ముత్తాత పేరు ఏమైందంటే కూడా మరి ఆ పరమశివుడే స్వామివారి యొక్క ముత్తాత. స్వామివారి యొక్క ముత్తాత ఎవరు? పరమశివుడు. సదా శివ శరవణ పౌత్రాయ. మరి వారి తాతగారు రీతను ఎక్కడి నుంచి వచ్చినాయా అనే ఒక చిన్న మనసులో కడుతుంటారు అందరికీ. మరి ఆది అంతము లేని వాడికే తానే తండ్రి, తానే గురువు, తానే ప్రతిదీ అని చెప్పేసి మనం అన్ని చదువుకున్నాం. మరి సాక్షాత్తు స్వామివారి యొక్క తండ్రి గారి పేరు ఏంటంటే కూడా మహానటేశ్వరుడు. సాక్షాత్తు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వరుడు ఎవరయ్యా? ఆ వరుడు ఎవరయ్యా అంటే కూడా రాజరాజేశ్వరుడు. మరి ఈ రాజరాజేశ్వరుడు ఏం చదువుకున్నాడు అయ్యా అంటారు అంటే పైన ఉన్నటువంటి ఎన్ని లోకాలు ఉంటాయి? 7 లోకాలు. కింది లోకాలు ఉంటాయి 7 లోకాలు. 14 లోకాలకు అధిపతి పరమశివుడు. ఈ యొక్క చతుర్దశకు మన లోకాలకు అధిపతి ఎవరయ్యా? సాక్షాత్తు మా రాజరాజేశ్వరుడు. మరి విద్యుత్ ఆఘాతంతో 3 పెంకుటిల్లు దగ్ధమైన సంఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో 3 బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని బసవేశ్వర ఆలయ సమీపంలో విద్యుత్ ఆఘాతంతో 3 పెంకుటిల్లు కాలి బూడిదయ్యాయి. శాంతవ, గంగమణి, సాయవలకు చెందిన 3 ఇళ్లు గురువారం ఉదయం విద్యుత్ ఆఘాతంతో మంటలు అంటుకొని వ్యాపించడంతో 3 ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇళ్లకు తాళాలు వేసి బసవేశ్వర ఆలయంలో కొనసాగుతున్న సప్తాహ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకేసారి ఇంట్లో మంటలు చెలరడంతో బాధితులు వచ్చి చూసేసరికి 3 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు పొగ కమ్ముకోవడంతో స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా తగ్గకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో ఇంట్లో ఉన్న ధాన్యం, వంట సామాగ్రి, బట్టలు, విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. కాగా 3 గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఏమైంది? 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 మొత్తం కాలిపోయిందా? ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఓట్లను అకారణంగా తొలగించారని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని తెలంగాణ లెక్చరర్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలు ఆరోపించారు. పిఆర్టీ ఉపాధ్యాయ సంఘం తప్పుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని తాము కోరినా స్పందించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన విద్యావంతులకు ఓటు వేసే అవకాశం లేకపోవడం బాధాకరమన్నారు.
మండలాల్లో ఉన్న తహసీల్దార్లు ఏ ప్రాతిపాదికన ఓటర్లను తొలగించారో అడిగితే కూడా చెప్పే పరిస్థితి లేదన్నారు. అవగాహన లోపంతో అర్హులైన వారి ఓట్లను తొలగించడం అప్రజాస్వామికమని, దీనికి కారకులైన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్ని ధృవీకరణ పత్రాలు అందజేసిన తర్వాతనే తుది జాబితాలో ఓట్లు రావడం జరిగిందన్నారు. పోలింగ్ బూత్లోకి వెళ్లి అడిగితే మీ ఓట్లు తొలగించడం జరిగిందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 300లకు పైగా ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయుల ఓట్లను తొలగించడం జరిగింది. ఇదే విషయాన్ని మరి కామారెడ్డి జిల్లా కలెక్టర్కు కూడా ఈరోజు ఫిర్యాదు చేస్తే కూడా ఈరోజు స్పందన లేదు. ఈరోజు అత్యున్నత విద్యావంతులు, ఈరోజు పిహెచ్డీలు, నెట్టు, సెట్టు, బిఎడ్, ఎంఎడ్ లాంటి ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి వారికి ఒక తప్పుడు ఫిర్యాదు, ఈరోజు ఒక మహేందర్ రెడ్డి అనే ఒక తప్పుడు ఫిర్యాదుతోని పిఆర్టీయు నాయకులు చేసిన ఫిర్యాదు వల్ల 350కి పైగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్న వారు అమూల్యమైనటువంటి అలా ఓటు హక్కుకు మరి దూరం కావడం జరిగింది. ఇదే విషయాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి మరి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ విక్టర్ గారిని కలిసి కూడా దరఖాస్తు ఇస్తే కూడా స్పందన లేదు. ఈరోజు ప్రజాస్వామ్యం అనేది అపహాస్యమైంది. ఈరోజు అత్యున్నత విద్యావంతుల ఈ ఓట్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం అనేది చాలా బాధాకరం. మరి ఈరోజు అధికారులు దీనిపైన స్పందించకపోవడము, వందలాది మంది ఉపాధ్యాయుల ఓటు హక్కును మరి పునరుద్ధరించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.